పూతలపట్టు నియోజకవర్గం నుంచి వైసీపీ ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాం కింద వారి ఇంటికి వెళ్ళి ఈ యువకుడిని మీకు ఇంత ఫీజు రీంబర్స్మెంట్ ఎంత పడింది, ప్రభుత్వ పథకాలు ఇంత వస్తున్నాయంటే అబ్బాయి చెప్పింది, అన్న మాకు ఇది రావట్లేదు, ఇంకొక ఇంజనీరింగ్ వచ్చింది కానీ మాకు ఈ ఫీజు రీంబర్స్మెంట్ రాలేదనేది చెప్తే ఆ అబ్బాయిని ముందు పోలీసులు వచ్చి కేసు ఫస్ట్ లోపలికి తీసుకుపోయారు. బిడ్డను తీసుకుపోయారని చెప్పి తల్లి మిగతా వాళ్ళు ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ పోతే 14 మందిని, దాంట్లో ఈ దివ్యాంగుల స్పెషల్ ఎబిలిటీతో పుట్టిన ఈ అబ్బాయిని కూడా 20 రోజుల నుంచి జైల్లో పెట్టారు. ప్రజాప్రతినిధికి నిజంగా కుల దూషణ చేస్తే ఖచ్చితంగా కేసు పెట్టాలి. మాకు అన్యాయం జరిగింది లేదంటే మాకు సహాయం అందలేదు అన్నప్పుడు మీరు అట్రాసిటీ చట్టాన్ని ఎలా వాడతారు? వైసీపీ ప్రభుత్వంలో ఇదే గోపాల్ నగరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాల్ నగరంలో రిజర్వ్డ్ నియోజకవర్గంలో అక్కడ కొంతమంది 9 మంది ఎస్సీ యువకులు అంబేద్కర్ గారి బొమ్మ ఇక్కడ అగౌరవంగా చూస్తున్నారు. ఇక్కడ దీని మీద మాట్లాడాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడేమో ఎస్సీ యువకుల మీద హత్యాయత్నం కేసు పెట్టారు. అమరావతిలో రైతులు, ఎస్సీ రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టారు. ఈ రోజున పూతలపట్టు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు మీరు గడప అసంతృప్తి తెలియజేస్తే ఈ రోజున వైసీపీ నాయకులు వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు చట్టం. 14 మందిని జైల్లో పెట్టారు. 2016లో దివ్యాంగుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర డీజీపీ గారికి, రాయలసీమ అత్యున్నత పోలీస్ అధికారికి, ప్రతి జిల్లా చిత్తూరు జిల్లా ఎస్పీలకి నేను విన్నవించుకుంటా ఉన్నాను, మీరు తక్షణమే వీళ్ళని బేషరతుగా విడుదల చేయండి. మీకు సమయం ఇస్తున్నాం. ముఖ్యంగా ఇది మీరు ఎస్సీ ఎస్టీ పరిరక్షించాల్సిన చట్టాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటా వెళ్ళిపోతే అది చట్టాలని తూట్లు పొడిచినట్టు అవుద్ది. ఇది ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాల్సింది పోయి దాన్ని వేధించే చట్టంగా వైసీపీ నాయకులు వాడినా, ఎవరు వాడినా దీన్ని మనస్ఫూర్తిగా అందరూ ఏకకంఠంతో ఖండించాలి. దీన్ని ఎవరికైతే పరిరక్షించాలో వారిని రక్షించాలి, కానీ అమాయకుల మీద ఈ చట్టాలను ఉపయోగిస్తే ఎట్లా? రేపు పొద్దున పిఎస్సిలో కూడా నేను ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రత్యర్థి పార్టీలని వేధించడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఆ కేసు పెట్టించిన యువకుడు లేడు. అక్కడ లేని యువకుడు పేరు తీసుకొచ్చి కేసులు పెడితే యువత మధ్యలో కులాల వైషమ్యాలు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జికి కానీ, వైసీపీ ఇన్ఛార్జికి కానీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను, మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కనుక ఇలా దుర్వినియోగం చేస్తే నా ఎస్సీ మిత్రులందరితో మాట్లాడి, నా సన్నిహితులైన మేధావులందరితో మాట్లాడి నేను వారి సహాయ సహకారాలు తీసుకొని డైరెక్ట్గా మీ తాడేపల్లి చుట్టూ వస్తాను. అదే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నా ఆఫీస్కి మీ తాడేపల్లికి అట్టే దూరం లేదు. నేను వచ్చి రోడ్డు మీద బైఠాయిస్తాను మీరు ఇదే పనులు కనుక చేస్తే. డీజీపీ గారికి కూడా చెప్తా ఉన్నాం, స్టేషన్లో కేసులు బుక్ చేసిన అధికారికి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు పాటించట్లేదు. ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని కొమ్ము కాయకండి. కొమ్ము కాస్తే రేపొద్దున భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వైసీపీ రావట్లేదు, రాకుండా ఉండేలా మేము చూసుకుంటాం. విసిగిపోయాం మీ దౌర్జన్యాలతోటి. ఆత్మకూరు నియోజకవర్గం కొత్తపేట మండలంలో అంతకుముందున్న వైసీపీ పంచాయతీ వాళ్ళు కూర్చోబెట్టి అన్యాయం చేశారు. ఇక్కడ పంచాయతీ నిధులు అక్రమాలు అయినాయి అంటే 95 మామిడి చెట్లు, 4 సంవత్సరాల పైగా ఉన్న మామిడి చెట్లను సమూలంగా నరికేశారు. 2 బోర్ బావులను ధ్వంసం చేశారు. ఏదన్నా ఎందుకు మాకు అన్యాయం జరిగిందంటే నువ్వు ఎలా తిరుగుతావా అని చెప్పి పచ్చి బూతులు తిడతా ఉన్నారని చెప్పి ఇందాక మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పాపం బాధితులు చెప్తా ఉన్నారు. మార్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేసేవాడు ఎవడైనా సరే మేము ఇక్కడ నిలబడటానికి ఉన్నాం.
నిలబడే ఉంటాం, పారిపోం. కేసు పెట్టిన పోలీస్ అధికారులను కూడా ఇలాంటి పరిస్థితుల్లో నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం, పోలీస్ అధికారుల మీద నాకు చాలా గౌరవం. కానీ మీరు చట్టాలని మీరు ఇష్టారాజ్యంగా వాడే కొద్దిమంది అధికారులు, వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాసే అధికారులు ఏ స్థాయి వాళ్ళైనా సరే మేము వారి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. దయచేసి ఇది మర్చిపోవద్దు. మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాం. తక్షణమే వారికి బెయిల్ వచ్చేలాగా మా లీగల్ సెల్తో కూడా మాట్లాడతాం. ఇదే అన్యాయం జరిగితే మటుకు సభాముఖంగా చెప్తున్నాను, తిరుపతిలో మీ తాడేపల్లి రోడ్డు మీదకి నేనే వస్తాను, ఇలా దౌర్జన్యాలు చేస్తూ ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మనుషుల్ని పంపిస్తాం, వాళ్ళు బయటికి రాలేకపోతే నేనే స్వయంగా వస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. వెళ్ళండి.